కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. స్వామి భక్తుడు రాజుపాడానికి చెందిన చెమర్తి జయరామరాజు ఇంటికి స్వామి తరచుగా వచ్చినప్పుడు ఆ ఊర్లో జరిగిన ఎన్నో దివ్యలీలను వివరించుకుంటూ వస్తున్నాము. రాజుపాడానికి చెందిన నల్లగట్ల కొండయ్య అని ఆయన ఏం చెప్పారంటే ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. వీళ్ళు మేకలు కాచుకునేవారంట. ఒకరోజు వీళ్ళ మేక ఆవిడ పిల్లలు కని చనిపోయింది. వీళ్ళ అమ్మ దాన్ని చూస్తూ ఒకటే ఏడుస్తూ ఉంటే ఆ సమయానికి స్వామి వచ్చి, అమ్మ ఎందుకు అట్లా ఏడుస్తావు, అట్లా ఏడిస్తే రుణమమ్మా, ఆమె దాని ద్వారానే నీకు 1కి 2 అయ్యి ఒక మంద అవుతుంది, అటు ఏడవద్దు అని స్వామి చెప్పారట. ఆ తర్వాత వీళ్ళ ఇంట్లో ప్రతి మేక ఆవిడ పిల్లల్ని కానీ ఒక మంద తయారైంది. ఇది సత్యంగా మా ఇంట్లో జరిగిన విషయము అని ఆ కొండయ్య మనతో పంచుకున్నారు. మా కొండయ్యమ్మ ఇంటి పేరు నల్లగట్ల నల్లగండ్ల కొండయ్య. మా ఇంట్లో జరిగింది విషయం నేను చెప్తానమ్మా. మా ఇంట్లో జరిగింది, మా అమ్మోళ్ళు మేకలు కాసుకుంటున్నారు. మీ అమ్మ పేరు నల్లగట్ల ఎంగమ్మ. మీ నాన్నగారి పేరు పింకుల సుబ్బయ్య మల్లింకొండయ్య వాళ్ళు నేను. వాళ్ళు మేకలు కాసుకుంటున్నారు. మేకలు కాసుకుంటుంటే అవి ఒక మేక ఆవిడ పిల్లలు, 2 పిల్లలు. ఆ మేక చనిపోయింది. మా అమ్మకు మేకలు అంటే అభిమానం. ఆ మేక మీద అభిమానంతో ఏడుస్తాను. అంటే ఇప్పుడు మనం అప్పట్లో ఏమి లేని వాళ్ళం కదా. పశువులు కానీ ఆవులు కానీ అవి మేపుకుంటా అవి చచ్చిపోయింది. చచ్చిపోయిన పాట మన వెంకటేశ్వరం కాడికి పోయి చూసి తొలకి ఆడికి వచ్చి తొలకి ఆయన వెంకటేశ్వరం అక్కడ అంతా తిరుక్కొని ఆడికి వచ్చిన్నాడు. ఆడికి వచ్చి తొలకి ఎందుకమ్మా ఏడిస్తే రుణం ఎక్కువ అమ్మా, ఏడగా అయ్యే 4 అవుతాయి పొమ్మా అని. ఆ 2 పిల్లలు 4 అవుతాయి పొమ్మా, నీకు గుంపు అవుతాయి పొమ్మా అని చెప్పాడు మా అమ్మ చెప్పేది. మరి మీ పిల్లకాయలం కదా. అప్పుడు అయ్యి 20-30 జీవాలు అయింది. ఆ పిల్లలే ఆవిడ పిల్లలు అన్ని ఆవిడ అంట అయ్యి సత్యం అది జరిగింది. ఒక మేక ఉంది, అది 2 పిల్లలు ఈనింది. 2, 4 కూడా ఇంతాయి మేకలు. ఆ మేకలు ఈనిన తరువాత కొన్నిసార్లు ఏమవుద్దంటే వాటికి దేహం ఇబ్బంది అయ్యే చనిపోతాయి. అప్పుడు కనుక మేకల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెటనరీ డాక్టర్స్ అక్కర్లే, మామూలు అనుభవం ఉండేవాళ్ళు కూడా అది ప్రసవించేటప్పుడు కొంచెంగాన సహాయం చేసి కొంచెంగాన జాగ్రత్తగా ఆ పిల్లలను బయట తీస్తే ఆ తల్లి బతుకుతుంది. అది చేత రాకపోతే అది ఏమవుద్దంటే అది దారుణంగా బాధపడి ప్రసవం తర్వాత తల్లి కూడా మరణిస్తుంది. అది మేకలు గొర్రెలు ఇవి ఉండే వాళ్ళకి తెలుస్తాయి. సాధారణంగా పశువుల్లో ఏం జరుగుతుందంటే అంత తొందరగా పోవు, కాకపోతే అక్కడక్కడ కొన్నిటికి ఉంటాయి. ఆ మేకల వాళ్ళకి తెలిసి ఉంటుంది అప్పుడు ఏం చెయ్యాలి అని. సాధారణంగా మన ప్రాంతంలో రైతులు ముఖ్యంగా మేకలు పశువులు ఉండేవాళ్ళు ఆ ప్రసవం చేయటం అనేది మహా అదృష్టంగా భావిస్తారు. నమస్కారపూర్వకంగా దాని బాధను తగ్గించటానికి మన తల్లి ఎలాగో ఇది కూడా అంతే అని అనుకోవడం కొన్నిసార్లు మనం చూసాం. అది ఎంతో గౌరవనీయమైన చాలా గొప్ప విషయం మన పల్లి ప్రాంతాల్లో. సరే, అట్లా ఒకరింట్లో ఒక మేక పోయింది. అయితే అది 2 పిల్లల్ని పెట్టింది. వాళ్ళు ఏడుస్తున్నారు, మేక పోయిందే, మన బతుకు తెరువు ఒక ఆధారం పోయింది కదా అని. స్వామి ఓదార్పు చెప్పారు. ఎందుకు మీరు బాధపడతారు, ఈ పిల్లలు ఉన్నాయే ఒక్కొక్కటి 2-3 పిల్లలు పెట్టి మీకు పెద్ద మంద తయారవుద్ది అని. ఆ తర్వాత వాళ్ళకి అట్టగే సమకూడింది. ఐశ్వర్యము సంపద భగవద్ అనుగ్రహం వల్ల పూర్వపుణ్యం వల్ల ఎలా వస్తుందో ఇక్కడ స్వామి సూచించారు. చాలా కాలం ముందు ఒకసారి ఈ మేకలు వీటి గురించి ఒక విషయం గుర్తొస్తుంది. మొట్టమొదటిసారి మనం వెళ్ళినప్పుడు స్వామి పక్కనే కొరకూటి భుజయ్య ఉన్నాడు. ఆయన అప్పుడు చీట్లు రాస్తున్నాడు. ఆయనే మనకు కూడా సహాయం చేశాడు స్వామి చెప్పింది రాసుకోవటానికి. ఆ సోదరుడు చివరి దాకా మనకు ఆత్మీయుడే. ఆయన ఒకసారి చెప్పాడు,
ఒకసారి ఏదో ఇంట్లో పరిస్థితులు బాగాలేక గొర్రెలో మేకలో మందల్ని అమ్మేయడానికి, కానీ అతనికి లోపల ఒక బాధ. వెంకటేశ్వర స్వామి చెబుతారే, కటిక వాళ్ళకి అంటే కషాయ వాళ్ళకి ఇవ్వడమా ఇష్టం లేదు, కషాయ వాళ్ళు అయితేనే తొందరగా తీసుకుంటారు. అప్పుడు ఆయన ఏం చేయాలా అని ఆలోచించి, మీకు తెలుసో లేదో, ప్రతి బుధవారం నాడు ఇటువైపున మన జిఎన్టీ రోడ్లో మెడ్రాస్కి 300 నుంచి 400 లారీల పశువులు వెళ్తాయి. అవి ఎక్కువ భాగం మేకలు, గొర్రెలు ఇలాంటివి ఉంటాయి. అవన్నీ ఎక్కువ భాగం కోతకే వెళతాయి. అవన్నీ మద్రాసు లాంటి సిటీలు ఉన్నాయి కదా, వాటికి మద్రాసు కానీ బెంగళూరు కానీ అటువైపు వెళతాయి అన్నమాట. ఈ బుజ్జయ్య ఉద్దేశం ఏంటంటే, అట్లా కాకుండా 10 రూపాయలు తక్కువకైనా ఎవరైనా సాక్కునే వాళ్ళు ఉంటారే, పెంచుకునే వాళ్ళకి ఇద్దాము. కానీ ఎక్కడ దొరుకుతారు? పెంచుకునే వాళ్ళు అరుదుగా కానీ దొరకరు. సరే, మొత్తం మీద నెల్లూరు తీసుకొచ్చాడు. ఎక్కడ కుదరలే. సరే, వెనక్కి తీసుకుపోతా ఉన్నాడు. పోతా ఉంటే ఒక లారీ వచ్చింది. లారీ వచ్చి ముందుగా, ఏమయ్యా ఇస్తావా అని అడిగారు. ఎందుకు ఇవ్వనయ్యా, వేయడానికే కదా వచ్చానన్నాడు. అంటే వెంటనే వాళ్ళు మంచి రేట్ ఇచ్చి వాళ్ళు ఒక మాట అన్నారు, మేము ఆ పక్కన పల్లెల వాళ్ళము, మాకు పొలాలు ఉన్నాయి, ఆడ బాగా మేత ఉంది, ఇవి కూడా ఉంటే కొంచెం మనకు బాగుంటుందని పెంచుకోవడానికి తీసుకుపోతున్నాము అని అతడు పొలకించాడు. వాటన్నిటినీ కషాయికిచ్చి ఆ రుధిర ప్రదిగ్ధమైనటువంటి ఆహారాన్ని తినకుండా పక్క ఒక రైతు పెంచుకోవటానికి వాటిని ఇవ్వగలిగినందుకు సంతోషించి స్వామికి కృతజ్ఞతాంజలి ఘటించాడు కొర్రకొట్టి బుజ్జయ్య. స్వామి దయ అంత గొప్పది. ఒక విషయం మనం గుర్తుపట్టాల, మనందరం కూడా గమనించవచ్చు. ఏమిటంటే, మనం చేసే పని బట్టి దానికి వచ్చేటువంటి ప్రతిఫలం, అంటే వేతనం అయితే ఒకటే ఉంటుంది. అంటే ఒకడు పని చేశాడు, అతనికి వచ్చేటువంటి వేతనం ఒకటే ఉంటుంది. కానీ దాని యొక్క పర్యవసానం మాత్రం ఎవరికి వారికి వేరే ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో మనకు సంప్రాప్తించేటువంటి సంపద అంతా భగవద్ అనుగ్రహానికే సూచన. అంటే ఇప్పుడు ఒక 100 మంది రిక్షా వాళ్ళు ఉన్నారు, లేదు ఆటో వాళ్ళు ఉన్నారు, లేదు పని చేసేటువంటి వేతన జీవులు ఉన్నారు, వృత్తి నిపుణులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకే రకమైన ఆదాయం ఉన్నా వాళ్ళందరి జీవితాలు మాత్రం ఒక రకంగా ఉండవు, పరమాద్భుతంగా ఉంటాయి. అంటే ఒకరితో ఒకరి పోలిక ఉండదు. కారణం, దాని వెనక ఉండే మనస్తత్వం, దాని వెనక ఉండే ధర్మదృష్టి, దాని వెనక ఉండే భగవంతుడి కరుణ, ఇలాంటి అనేక అంశాలు ఉంటాయి. సాయిబాబా చెబుతారు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే సునాయాసంగా మనలో ఉండే గుణాలలో దాటదగిన గుణం అసూయరా. అసూయ అంటే అవతల వాళ్ళ ఉన్నతిని ఓర్వలేకపోవటం, అవతలాడు బాగుపడిపోతున్నాడే అనుకునే బదులు పక్కనోడు మేడగట్టి పైనొక దీపం వెలిగిస్తే దాని వెలుగు మనకి వస్తుందని సంతోషపడరా. కాబట్టి నీ పక్కవాడు నీకంటే ఉన్నతంగా ఉంటే దానికి నువ్వు కూడా ప్రయత్నించి అది నువ్వు పొందు, లేదా అవతలవాడు చేసిన దానికి నువ్వు సంతోషించు. వాడు భగవంతుడి దయ వల్ల అలా అయినందుకు అది నీకు కూడా మేలేనని భావించు, అంతేకాని అసూయ పడకు. అసూయ వల్ల ప్రయోజనం లేకపోగా నష్టం ఉంది, అనారోగ్యం ఉంది, ఆ విధంగా ఆధ్యాత్మికంగా తప్పు ఉంది. కాబట్టి ఎప్పుడు అసూయను విడనాడు అని చెప్పి పెద్దలు చెబుతారు. అదేవిధంగా పక్కవాడికి వచ్చిన మేలు మందిగా అనుకుందాం. ఇంకో విషయం ఏంటంటే, ఒకరు ఒక మంచి పని చేస్తే ఆ మంచి యొక్క ప్రయోజనం చాలా గొప్పది. సాయిబాబా వారు చెబుతారు, మంచికి ఫలితం గొప్పది, చెడుకు ఫలితం స్వల్పం. చెడుకు ఫలితం ఎవరికి వారికి లేదు, కొంతమందికే ఉంటుంది. మంచి ఫలితం మాత్రం సర్వతోముఖమై అందరికీ అది ఉంటుంది అని. అది అర్థం కావాలంటే అది ఎంతో విజ్ఞత ఉంటే కానీ అర్థం కాదు. కాబట్టి పారమార్థికమైన దృష్టితో చూస్తే మనకు ఏది లభిస్తుందో అది గురుకృపగా, దైవకృపగా, భగవత్కృపగా భావించి చరించాల, జీవించాలని మహాత్ముల యొక్క మాటకు ఒక అర్థం. కాబట్టి వాళ్లకు ఆ విధంగా మంద తయారవటం వెనక కూడా స్వామి కృప, స్వామి కరుణ, ఆయన చెప్పిన ధర్మసూత్రం మనం గుర్తుంచుకోదగిందిగా ఉంది. తలుచుకుందాం, పులకిద్దాం, సంతోషిస్తాం, కొనసాగిద్దాం. నమస్కారం.